సేజ్ మూడ్ వన్ ఆఫ్ ద ఐకానిక్ పవర్ ఇన్ నరుటో సిరీస్. ఈ సేజ్ మూడ్ యూజ్ చేసి ఆశ్రమ మదరాని ఇంకా కురమాని ఓడించిండు. అలాగనే ఈఎంఎస్ మదరాని కూడా ఓడించిండు. అలాగనే మన జురాసెన్సే సిక్స్ పాత్ పెయిన్ లో ముగ్గురు అయితే ఓడించిండు. ఇక మన నరుటో జుమాకి అయితే సేజ్ మూడ్ యూజ్ చేసి డైరెక్ట్ సిక్స్ పాత్ పెయిన్ అయితే ఓడించిండు. ఇంకొకరు కూడా ఉన్నారు, అదే మన కాబుటో సేజ్ మూడ్ యూజ్ చేసి ఒకటేసారి ఇద్దరు లెజెండ్స్ తోటి అయితే ఫైట్ చేసిండు. అది కూడా ఏడో ఇటాచి తోటి. అలాగనే ఈఎంఎస్ సాస్కెట్ తోటి అయితే ఫైట్ చేసిండు. టూబీ ఫ్యాంక్ చెప్పాలంటే చుక్కలు చూపించిన వాళ్ళకి. లాస్ట్ కి ఇటాచి గెలిచిండు అనుకోండి, అది వేరే విషయం. కానీ సేజ్ మూడ్ అనేది ఎంతో పవర్ ఇస్తుంది. బట్ ఆ సేజ్ మూడ్ నేర్చుకోవడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. బట్ మీకు ఈజీ అయిన పని ఒకటి ఉంది, అదేంటంటే షాడో ఆఫ్ యానిమీని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన పెట్టుకోవచ్చు, నాలో పెట్టుకోండి. సేజ్ మూడ్ నేర్చుకోవడం చాలా కష్టం. ఎన్నో రోజులకైతే జురాసెన్సే సేజ్ మూడ్ యూజ్ చేస్తుండు, నేర్చుకుంటూనే ఉండి. కానీ జురాసెన్సే ఇప్పటికి కూడా సేజ్ మూడ్ ని కరెక్ట్ యూజ్ చేయలేడు. అయితే నేను ఈరోజు ఆ సేజ్ మూడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేజ్ మూడ్ ఎలా నేర్చుకోవాలంటే ఏమేమి కావాలి, నేర్చుకున్నాక అడ్వాంటేజెస్ ఏంటి, నేర్చుకున్నాక డిసడ్వాంటేజెస్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు, వెల్కమ్ టు షాడో ఆఫ్ యానిమీ. మొదటిసారి ఛానల్ కి వచ్చినట్టుంది ఖచ్చితంగా వీడియోస్ అన్ని చెక్ చేసి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ కొట్టి బెల్ నోటిఫికేషన్ ఆన్ ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ మాట్లాడుకుందాం సేజ్ మూడ్ అంటే ఏంది. నేచురల్ ఎనర్జీని చక్ర తోటి మిక్స్ చేసి అయితే సెంజుట్సు చక్ర వస్తుంది. ఆ సెంజుట్సు చక్ర వల్ల మీరైతే సేజ్ మూడ్ లోకి ఎంటర్ కావచ్చు. నేచురల్ ఎనర్జీని మీ చక్రాన్ని మిక్స్ చేసే ఆర్ట్ ని సెంజుట్సు అంటారు. ఆ ఆర్ట్ ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు సేజ్ మూడ్ లోకి వెళ్ళగలుగుతారు. నేచురల్ ఎనర్జీ అంటే నేచురల్ గా ఉండే వాటికి తీసుకునే ఎనర్జీ. ఆ ఎనర్జీని మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. ఇంకా సింపుల్ చెప్పాలంటే నేచర్ బ్రో. మీరు ఒకవేళ నేచురల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇంత కూడా మూవ్ కాకుండా కూర్చోవాలి బ్రో. మీరు ఒక ప్లేస్ లో కూర్చోవాలి, ఇంత కూడా మూవ్ కావద్దు, ఇంత కూడా నేచర్ ఒక ఫ్లో ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఇలా నేను చెప్పినట్టు చేస్తే మీరు నేచురల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవచ్చు. రియల్ లైఫ్ లో ట్రై చేయకండి, మనతోటి కాదు అది. అలా మీరు కదలకుండా కూర్చుంటే నేచర్ లో ఒక పార్ట్ అయిపోతారు. అలా మీరు నేచురల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ నేచురల్ ఎనర్జీని మీరు మీ చక్ర తోటి బ్యాలెన్స్ చేయడం, లేకపోతే దాన్ని మీ చక్ర తోటి మిక్స్ చేయడం వల్ల మీకు సెంజుట్సు చక్ర అయితే వస్తుంది. ఒకవేళ మీరు నేచురల్ ఎనర్జీని తక్కువ లెవెల్ అంటే కొంచెం నేచురల్ ఎనర్జీని మీ చక్ర తోటి మిక్స్ చేసిన అనుకో ఏం జరగదు. మీకు సెంజుట్సు చక్ర రాదు, సేజ్ మూడ్ కూడా రాదు. అలాగనే ఒకవేళ మీరు నేచురల్ ఎనర్జీని హై అవ్వమని అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువగా మిక్స్ చేసిన అనుకో మీ చక్ర తోటి, మీరు ఏ యానిమల్ నుంచి అయితే సేజ్ మూడ్ నేర్చుకుంటారో యానిమల్ లెక్క అయిపోతా ఉంటారు. యానిమల్ లెక్క అయిపోయినాక ఒక రాయి లెక్క అయిపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా, నేచురల్ ఎనర్జీని మీ చక్ర తోటి ఎక్కువగా కలపొద్దు, తక్కువగా కూడా కలపొద్దు. ఇంకా సింపుల్ చెప్పాలా, మీరు ఒక వంట వండుతున్నారు, ఒక కూర వండుతున్నారు. ఆ కూరలో ఉప్పు ఎక్కువ వేయొద్దు, ఉప్పు తక్కువ కూడా వేయొద్దు. ఆ కూరకి ఎంత అవసరమో అంతే వేయాలి. ఎక్కువ వేస్తే ఉప్పు అవుతుంది, తక్కువ వేస్తే సప్పగా అవుతుంది. ఇక్కడ కూడా అంతే. నేచురల్ ఎనర్జీని మీ చక్ర తోటి ఎక్కువ కలపొద్దు, తక్కువ కూడా కలపొద్దు. కరెక్ట్ మీ చక్రకి ఎంత అవసరమో అంతే కలపాలి. మీ చక్ర తోటి కరెక్ట్ బ్యాలెన్స్ చేయాలి నేచురల్ ఎనర్జీని. ఒకవేళ మీరు సేజ్ మూడ్ నేర్చుకోవాలనుకున్నా కానీ మీ తన అయితే 4 అయితే ఉండాలి. ఆ 4 ఏంటంటే ఫస్ట్ వచ్చేసి చక్ర రిజర్వ్ అయితే మీ తన ఎక్కువగా ఉండాలి. నేచురల్ ఎనర్జీ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీ తన చక్ర రిజర్వ్స్ కరెక్ట్ లేకపోతే నేచురల్ ఎనర్జీ ఒక ప్రెజర్ మీ బాడీ అయితే తట్టుకోలేదు. నేచురల్ ఎనర్జీ ఒకవేళ ఓవర్ అయింది అనుకో మీరు రాయి లెక్క అయిపోతారు. సేజ్ మూడ్ ని యూజ్ చేయడం పక్కన పెట్టండి, కనీసం దానికి ట్రైనింగ్ తీసుకొని కూడా మీతోటి కాదు. కావాలంటే మీరు పర్ఫెక్ట్ సేజ్ మూడ్ ని యూజ్ చేసుకోవడం కూడా చూడండి. వాళ్ళ తన చక్ర రిజర్వ్స్ అనేవి ఎక్కువనే ఉంటాయి. నరుటో, అషిరామా, మినాటో. ఇక సేజ్ మూడ్ యూజ్ చేయడానికి కావాల్సిన రెండోది వచ్చేసి మీ తాను ఒక స్ట్రాంగ్ బాడీ ఉండాలి. ఎందుకంటే సేజ్ మూడ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినాక దాన్ని కంట్రోల్ చేసే అంత స్ట్రాంగ్ బాడీ ఉండాలి. స్ట్రాంగ్ బాడీ లేకపోతే ఏమైతుందో తెలియాలంటే ఉరోచిమాని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. తన చక్ర రిజర్వ్స్ చాలా బాగున్నాయి. తన చక్రాన్ని చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతాడు. నేచురల్ ఎనర్జీని చక్రాన్ని మంచిగా మిక్స్ కూడా చేయగలుగుతాడు. కానీ తన లేనిది ఏంటిది బాడీ. తన బాడీ పైన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అలాగనే బాడీని మారుస్తూ ఉంటాడు గడికొకటి. అందుకే తన బాడీ చాలా వీక్ గా ఉంటుంది. సేజ్ మూడ్ లో ట్రాన్స్ఫర్ అయినాక తన బాడీ అయితే తట్టుకోలేదు. అందుకే తన ఒక పర్ఫెక్ట్ సేజ్ మూడ్ యూజర్ కాలేకపోయిండు. సరే మీ తన చక్ర రిజర్వ్స్ బాగానే ఉన్నాయి, నీ బాడీ కూడా బాగానే ఉంది. బట్ ఇంతతో నీ ప్రాబ్లమ్స్ అయితే అయిపోలేవు. నీ ప్రాబ్లం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అదేంటంటే నువ్వు సేజ్ మూడ్ ని ఓన్ గా నేర్చుకోలేవు. సేజ్ మూడ్ నేర్చుకోనికి 3 ప్లేసులు మాత్రమే ఉన్నాయి. అక్కడికే నువ్వు వెళ్ళి నేర్చుకోవాలి. మంచిగా వీడియో మొత్తం కంప్లీట్ చేసి సేజ్ మూడ్ నేర్చుకుందాం అనుకున్నావులే. ఆ 3 ప్లేసులు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మౌంట్ మాయాబోకు, అదే నరుటో నేర్చుకుంటాడు చూడు అది. అక్కడ నువ్వు టోడ్ సేజ్ మూడ్ అయితే నేర్చుకుంటావు, కపాల సేజ్ మూడ్ నేర్చుకుంటావు అక్కడ నువ్వు. సెకండ్ వచ్చేసి రుయిచి కేఫ్, అక్కడ నువ్వు అయితే షేక్ సేజ్ మూడ్ అయితే నేర్చుకుంటావు, పావన సేజ్ మూడ్ నేర్చుకుంటావు. థర్డ్ వచ్చేసి షికోచు ఫారెస్ట్, అక్కడ అయితే నువ్వు సునాడే సమన్ చేస్తావు చూడు, అది ఏంది నాకు అది గుర్తుకొస్తలే కానీ దాని సేజ్ మూడ్ అయితే నేర్చుకోవచ్చు నువ్వు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. నువ్వు ఈ యానిమల్స్ తోటి సమనింగ్ కాంటాక్ట్ అయితే చేసుకోకపోయినావు అనుకో, నువ్వు అక్కడికి వెళ్ళి సేజ్ మూడ్ అయితే నేర్చుకోలేవు. మంచిగా ప్లేసులు కనబెట్టేసి సేజ్ మూడ్ నేర్చుకుందాం అనుకున్నావులే. అలాగనే ఇక్కడ గ్రేట్ స్నేక్ సేజ్ మూడ్, అలాగనే గ్రేట్ టోడ్ సేజ్ మూడ్. ఒకప్పుడు సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ ఒక స్టూడెంట్స్ మనకి ఆ సునాడే ఒక సమనింగ్ ఉంటది కదా, దాని సేజ్ మూడ్ గురించి అయితే మనకి ఎక్కువ చూపెట్టలేరు. మనం ఫస్ట్ రివిచి కేఫ్ గురించి మాట్లాడుకుందాం. రివిచి కేఫ్ కాడ అయితే నువ్వు వైట్ స్నేక్ సేజ్ మూడ్ అయితే నేర్చుకోగలుగుతావు. అక్కడ నువ్వు సేజ్ మూడ్ ఎలా నేర్చుకుంటావు అంటే అక్కడ మొత్తం డిఫరెంట్ గా ఉంటది బ్రో. మొత్తం ఆ పాము నిన్ను లవ్ బైట్ అనే చేస్తా అంటే కొరకనన్నా కొరుకుతుంది. ఇంకోటి వచ్చేసి నేను చెప్పా కదా మీ కొరకన చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి అది ఏందో. అది అలా మీ లోపలికి అయితే సెంజుట్సు చక్రాన్ని అయితే ఇంప్లాంట్ చేస్తుంది, అంటే ఇంజెక్ట్ చేస్తుంది. మీ బాడీ మంచిగా ఉంటే ఆ సెంజుట్సు చక్రాన్ని మీ చక్ర తోటి మిక్స్ చేసి వాడుకోవచ్చు. ఒకవేళ మీ బాడీ ఆ సెంజుట్సు చక్రాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ వైట్ స్నేక్ సేజ్ మూడ్ అయితే మిమ్మల్ని మింగేస్తుంది, తినేస్తుంది. పాములు బ్రో అవి అలానే ఉంటాయి. బట్ కపల విషయానికి వచ్చేసినట్టయితే ఆగ
ఆగని బ్రో, మా ఫ్రెండ్ గాని డబ్బింగ్ చెప్తున్నా అంటే మేము షేర్ చేసిండు బ్రో, నవ్వు వస్తుంది. సరే ఇక చాలు కానీ టాపిక్లోకి వచ్చేసాం. కప్పల విషయానికి వచ్చేస్తే అలా కాదు, మౌంట్ మ్యూబోక్లో సేజ్ మూడ్ అనేది కొంచెం మంచిగా అయితే ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటాయి ఆ టోర్స్ అన్ని మన తోటి. ఆ టోర్స్ మీకు ఎంతో మంచిగా సేజ్ మూడ్ చెప్తా ఉంటాయి. మళ్ళీ ఇట్లా తన టూల్స్ కూడా ఉంటాయి బ్రో, కొంచెం సేజ్ మూడ్ ని ఈజీగా నేర్చుకోనికి. ఆ టూల్స్ అనేవి ఎంతో హెల్ప్ అవుతాయి బ్రో సేజ్ మూడ్ నేర్చుకోనికి. మనకి కాదు, యానిమల్ ఉన్న క్యారెక్టర్ మళ్ళీ మన కట్టిన ఎదవా అనకండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్కడ ఒక ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ ని బాడీకి రాసుకుంటే ఆటోమేటిక్ గా నేచురల్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అది. మళ్ళీ ఆ ఆయిల్ అనేది ఆ మౌంటైన్ ప్లేస్ లోనే పనిచేస్తుంది, అంటే ఆ కప్పలున్న ప్లేస్ లో మాత్రమే పనిచేస్తుంది. అవి ఉంటాయి కదా ఒక వరల్డ్, ఆ వరల్డ్ లో మాత్రమే అది పనిచేస్తుంది. మంచిగా ఆయిల్ తెచ్చుకొని బయట 500 లీటర్ అమ్మేద్దాం అనుకున్నారులే. అలాగనే అట్లా తను ఒక ఐరన్ స్టిక్ లేకుంటే కట్టలిక్ ఉంటుంది, ఏదో నాకు కూడా సరిగా తెలియదు. అయితే అది ఎలా పనిచేస్తుంది అంటే మీరు నేచురల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసేటప్పుడు మీరు యానిమల్ లెక్క మారిపోతుంటే దాంతో కొడతారు. అలా కొట్టడం వల్ల మీ లోపల ఉన్న నేచురల్ ఎనర్జీ మొత్తం రిలీజ్ అయిపోతుంది బయటికి. దాని వల్ల మీరు యానిమల్ లెక్క గారు, ఒక రాయి లెక్క కూడా కాలేరు. మీరు సింపుల్ గా ఒక కట్టలేబరు అది ఉత్తనే కొడతారు అనుకోకండి. ఒకవేళ మన ఆపోనెంట్ అదే మన ఎనిమి సేజ్ మూడ్ యూజ్ చేస్తాడు అనుకోండి, ఇంకా సింపుల్ గా చెప్తా, నువ్వు సేజ్ మూడ్ యూజ్ చేస్తావు, నా తాను ఒకవేళ కట్టు ఉంది అనుకో, ఆ కట్టతో నేను కొట్టినా అనుకో, నువ్వు సేజ్ మూడ్ యూజ్ చేయలేవు. నీ లోపల నేచర్ ఎనర్జీ మొత్తం రిలీజ్ అయిపోతుంది బయటికి. అలా నువ్వు సేజ్ మూడ్ అయితే యూజ్ చేయలేకపోతావు. కానీ మామ స్నేక్ సేజ్ మూడ్ నేర్చుకోవడం కన్నా టోర్ సేజ్ మూడ్ నేర్చుకోవడమే చాలా కష్టం మామ. ఒకవేళ సేజ్ మూడ్ నేర్చుకున్నా కానీ సేజ్ మూడ్ యూజ్ చేయడం కూడా చాలా కష్టం బ్రో టోర్ సేజ్ మూడ్ది. ఎందుకంటే టోర్ సేజ్ మూడ్ యూజ్ చేయాలంటే నీకు ఖచ్చితంగా చక్ర పైన మంచి కంట్రోల్ ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జురాసెన్స్ తను ఎన్నో రోజులకి సేజ్ మూడ్ అయితే నేర్చుకుంటుండు, కానీ ఇంకా తను ఒక ఇన్పర్ఫెక్ట్ సేజ్ అంటే తను ఇంకా సేజ్ మూడ్ ని కరెక్ట్ కంట్రోల్ చేయలేడు అని అర్థం. తను ఇంకా నేచర్ ఎనర్జీని తన చక్రాన్ని కరెక్ట్ మిక్స్ చేయలేడు, అలానే తన చక్రాన్ని కరెక్ట్ బ్యాలెన్స్ కూడా చేయలేడు, అందుకే తను ఒక ఇన్పర్ఫెక్ట్ సేజ్. అలానే చాలా మంది ఏమనుకున్నారంటే జురాయా మా ఇంకా పా లేకుండా సేజ్ మూడ్ ని యూజ్ చేయాలని అనుకుంటారు. జురాసెన్స్ అవి లేకుండా కూడా సేజ్ మూడ్ ని యూజ్ చేస్తారు, కానీ ఆ రెండు ఎందుకుంటాయి అనేది వీడియోలో చెప్తా. ఈ వీడియోకి 500 లైక్స్ ఆగానే ఆ వీడియో రిలీజ్ చేస్తా. ఇంకోటి పర్ఫెక్ట్ సేజ్ మూడ్ వాళ్ళని ఎలా గుర్తుపట్టాలో కూడా చెప్తా. ఇప్పుడు పర్ఫెక్ట్ సేజ్ మూడ్ వాళ్ళని గుర్తుపట్టడం చాలా ఈజీ బ్రో. వాళ్ళ కళ్ళ కాడ డార్క్ ఒక సర్కిల్ లెక్క వస్తుంది, వాళ్ళ కళ్ళ చుట్టూ ఇట్లా వస్తుంది, ఫోటోలా కనిపిస్తుంది కదా నరుటోకి ఎలా ఉన్నాయో అలా వస్తుంది. అలా ఉన్న వాళ్ళే పర్ఫెక్ట్ సేజ్ మూడ్ యూజర్స్. మామూలు యూజర్స్ కూడా వస్తుంది కానీ కరెక్ట్ రావు, అవి కొంచెం లైట్ గా కొంచెం వంకరగా తింకరగా వస్తాయి. పర్ఫెక్ట్ గా సేజ్ మూడ్ యూజ్ చేసి అలా వచ్చిన వాళ్ళు 3 మాత్రమే ఉన్నారు. ఆ లోలో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు సేజ్ మూడ్ యూజ్ చేసేటప్పుడు ఏమేమి పవర్స్ వస్తాయో చెప్తా. సేజ్ మూడ్ యూజ్ చేసేటప్పుడు మీ బాడీలో సెంజుట్సు చక్ర సర్క్యులేట్ అవుతా ఉంటది. దాని వల్ల మీ స్పీడ్, మీ స్ట్రెంత్, మీ రిఫ్లెక్స్, మీ డ్యూరబిలిటీ పెరుగుతుంది. అలాగనే నింజుట్సు, తాయిజుట్సు, గెంజుట్సు కూడా బూస్ట్ అవుతుంది. బూస్ట్ అంటే తాగేది కాదు, ఆ జుట్సూస్ ఒక పవర్ అనేది పెరుగుతుంది. అలాగనే సెన్సింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. సెన్సింగ్ అంటే ఎవరైనా మిమ్మల్ని కొడుతుంటే మీకు ముందే తెలిసిపోతుంది, మీరు వాళ్ళ అటాక్స్ ని ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతారు. మీకు అర్థం కావాలంటే 4th గ్రేడ్ నింజా వల్ల మదర కళ్ళు మూసుకొని కూడా అటాక్స్ ని ఆపగలుగుతాడు. చూడు, అటాక్స్ ని ఆపగలుగుతాడు, మళ్ళీ వాళ్ళ పైన అటాక్ కూడా చేస్తాడు, అలా అనమాట. ఇప్పుడు నేను చెప్పిన పవర్ అనేది షేరింగ్ అని ఒక యూజర్స్ ముందు అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని ఉంటారు, వాళ్ళు మీ పైన గెంజుట్స్ అయితే యూజ్ చేయలేకపోతారు. అలాగనే నీ చక్రాన్ని ఎవడు అబ్జర్వ్ చేసుకోలేడు, ఎందుకంటే వాడు ఒకవేళ నీ చక్రాన్ని అబ్జర్వ్ చేసుకున్నా అనుకో, వాడు సెంజుట్సు చక్రాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు, ఎందుకంటే వాడు సేజ్ మూడ్ యూజర్ కాదు కదా. సెంజుట్సు చక్రాన్ని కంట్రోల్ చేయకపోతే ఏమైతుందో అందరికి తెలుసు కదా, యానిమల్ లెక్క మారిపోయి రాయి అయిపోతాడు. అలాగనే అన్ని సేజ్ మూడ్స్ కి ఒకటే పవర్ ఉంటది అని అనుకోకండి, ఒక్కొక్క సేజ్ మూడ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పవర్ ఉంటది. మీకు ఒక పవర్ గురించి చెప్పాలంటే టోడ్ సేజ్ మూడ్ ఒక పవర్ చెప్తా. టోడ్ సేజ్ మూడ్ ఏం పవర్ ఇస్తా అంటే ఫ్రాక్ ఖాతా. అది ఎలా పనిచేస్తా అంటే మీ చుట్టూ ఒక ఆరా లెక్క ఉంటది, అది మీ చుట్టూ సెంజుట్సు చక్ర ఒక ఆరా ఉంటది, దాంతో మీరు ఫిజికల్ గా కూడా పంచి ఇవ్వచ్చు. అలాగనే అది మీ అటాక్ రేంజ్ కూడా పెంచుతుంది. అలాగనే మీ చుట్టూ ఉన్న ఆరాని ఎవరు చూడలేకపోతారు కూడా. అలాగనే టోడ్ సేజ్ మూడ్ ఇచ్చే ఇంకో మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే పవర్ బ్రో. ఎంత పవర్ ఇస్తుంది అంటే పెద్ద పెద్ద రాలని, ఎలాంటి పెద్ద పెద్ద ఐటమ్ అయినా సరే మీరు ఒక్క చేతితో లేపాటి పడేయచ్చు. స్నేక్ సేజ్ మూడ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా చాలా పవర్స్ ఇస్తుంది బ్రో. మీ చుట్టుముట్టున్న ఇన్ఆర్గాన్స్ సబ్స్టాన్సెస్ ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఏం చెప్పిన ఇప్పుడు నేను అదే బ్రో, మీ చుట్టూ ఉన్న వీటిని మీరు కంట్రోల్ చేయగలుగుతారు, అంటే లేపగలుగుతారు. అలాగనే మీరు సేజ్ ఆర్ట్ వైట్ రేంజ్ కూడా యూజ్ చేయగలుగుతారు. చూడడానికే కాదు, దాని పవర్ కూడా చాలా ఉంటది బ్రో. ఇక అశ్రామ ఒక సేజ్ మూడ్ ఒక పవర్ గురించి మాట్లాడుకుంటే ఏం తెలియదు బ్రో తన ఒక పవర్, బట్ అశ్రామ ఒక సేజ్ మూడ్ కూడా చాలా పవర్ఫుల్. తన ఈఎంఎస్ మదరాన్ని కూడా ఓడించిండు సేజ్ మూడ్ తోటే. అలాగనే మదర తన 9 టైల్స్ కురమా ఉన్నప్పుడు కూడా ఓడించిండు సేజ్ మూడ్ తోటే. ఇప్పటిదాకా మనం అయితే సేజ్ మూడ్ ని యూజ్ చేసి వచ్చే పవర్స్ ఏంది, బెనిఫిట్స్ ఏంటో చూసినాము. ఇప్పుడు అన్బెనిఫిట్స్ ఏందో కూడా చూద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి నేచురల్ ఎనర్జీని అబ్జర్వ్ చేయడం బ్రో. కదలకుంటే ఒకటే తన కూర్చోవాలి, ఒకవేళ అది బ్యాటిల్ ఫీల్డ్ అయ్యింది అనుకో సుక్కలే మనకి. సెకండ్ వచ్చేసి సేజ్ మూడ్ ఒక టైం లిమిట్, అది అందరికి సేమ్ ఉండదు. ఎంత నేచర్ ఎనర్జీ తీసుకున్నారు, ఆ నేచర్ ఎనర్జీ ఎలా వాడుతున్నారు, వీటి పైన అయితే డిపెండ్ అయి ఉంటది. ఒకవేళ చక్ర ఎక్కువగా యూజ్ అయ్యే జుట్స్ని యూజ్ చేసిన అనుకో మీ సేజ్ మూడ్ అనేది తొందరగా అయిపోతుంది. అలాగనే మీరు సేజ్ మూడ్ ని యాక్టివేట్ చేసి సేజ్ మూడ్ ఏం యూజ్ చేయకుండా మేము ఖాళీగానే నిలబడ్డాము, మేము యూజ్ చేయలేము అన్నా గానీ సేజ్ మూడ్
అయితే అయిపోతూనే ఉంటది కొంచెం కొంచెం. కానీ ఈ ప్రాబ్లమ్స్ ని కూడా కొంతమంది సర్ప్రైజ్ చేసిర్రు. వాళ్ళు అంటే నరుటో తన షాడో క్లాన్ తోటి సెంజుట్సు చక్రాన్ని కలెక్ట్ చేసి తన సేజ్ మూడ్ అయిపోగానే తన షాడో క్లాన్ ని రిలీజ్ చేస్తాడు. ఆ షాడో క్లాన్ వచ్చేసి నరుటో లోపల కలిసిపోతుంది. కలిసిపోగానే మళ్ళీ తన సేజ్ మూడ్ లోకి ఎంటర్ అవుతాడు. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. నరుటో సేజ్ మూడ్ లో ఉన్నప్పుడు 5 కన్నా ఎక్కువ షాడో క్లోన్స్ అయితే యూజ్ చేయలేడు. 5 కన్నా ఎక్కువ యూజ్ చేస్తే నరుటో ఒక చక్ర అనేది నేచురల్ ఎనర్జీ తోటి అంత మంచిగా మిక్స్ కాదు. అలాగనే నరుటో బ్యాటిల్ ఫీల్డ్ ఉన్నప్పుడు సేజ్ మూడ్ యూజ్ చేద్దాం అనుకుంటే తన సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. కురమా తోటి నేచురల్ ఎనర్జీ అంతా గ్యాదర్ చేస్తాడు. ఆ నేచురల్ ఎనర్జీని తను చక్రాలో కలిపి సెంజుట్సు చక్రాన్ని అయితే క్రియేట్ చేసి తను మళ్ళీ సేజ్ మూడ్ లోకి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా తను బ్యాటిల్ ఫీల్డ్ లో ఫైట్ చేయొచ్చు, అటు ఇటు డాచ్ చేయొచ్చు, అటు ఇటు కూడా తిరగొచ్చు, ఏం కాదు తనకి. అలాగనే అశ్రమ విషయానికి వచ్చేసి అశ్రమ జస్ట్ 2 seconds లో సేజ్ మూడ్ లోకి ఎంటర్ అయిపోతాడు. అశ్రమ గోలమ్స్ ని యూజ్ చేస్తాడు. అవి పై నుండి తన నేచురల్ ఎనర్జీని అయితే తీసుకుంటాడు. ఆ గోలమ్స్ అశ్రమ కోసం ఫైట్ కూడా చేస్తాయి. దాని వల్ల అశ్రమకి సేజ్ మూడ్ లోకి పోనీకి అంత టైం ఏం పట్టది. ఇప్పుడు కాబుటో గురించి మాట్లాడుకుంటే కాబుటో కూడా జస్ట్ 2 seconds 3 seconds లో వెళ్ళిపోతాడు. కాబుటో అలా ఎలా చేయగలుగుతాడు అంటే కాబుటో జోగో ఒక డిఎన్ఏ అయితే తన బాడీలో ఇంప్లాంట్ చేసుకుండు. జోగో క్లాన్ ఒక కేకే గెన్క ఏంటంటే వాళ్ళు ఈజీగా నేచర్ ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. జోగో ఒక డిఎన్ఏ తిని ఇంప్లాంట్ చేసుకుంది కాబట్టి తిని కూడా యూజ్ చేయగలుగుతాడు ఆ పవర్ ని. అలా తను తొందరగా సేజ్ మూడ్ లోకి ఎంటర్ అయిపోతాడు తను కూడా. ఇక జురాసెన్స్ అది మాట్లాడుకున్నట్టయితే చెప్పినా కదా, జురాసెన్స్ అది ఇంకో వీడియో చేస్తా 500 likes షోట్ అని తొందరగా. సో ఇది మళ్ళీ ఇక సేజ్ మూడ్ గురించి నాకు తెలిసింది, డేటా బుక్ లో నాకు దొరికింది, నేనైతే మొత్తం చెప్పేసిన. నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఛానల్ కూడా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతారు నన్ను. మీకు ఫాలో కాబోతే అయితేనే ఫాలో కండి, కోపం కాకండి. ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఐడి ఒక లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి ఫాలో కండి. మరి దారుణంగా మనకి ఇన్స్టాగ్రామ్ లో కనీసం 100 followers కూడా లేరు బ్రో. మా ఫ్రెండ్స్ అవుతున్నారు చూసి. ఒకవేళ మీకు ఫాలో కావాలంటే వచ్చి ఫాలో కండి. అక్కడ యానిమీ ఎడిటింగ్ వీడియోస్, యానిమీ ఒక అప్డేట్స్, ఇక్కడికన్నా అక్కడ తొందరగా చెప్తే యానిమీ అప్డేట్స్ అక్కడ ఒక పోస్ట్ పెడితే అయిపోతుంది, లేకపోతే ఒక స్టోరీ పెట్టిన అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా, వాయిస్ ఓవర్ చేయాలి, తర్వాత ఎడిటింగ్ చేయాలి, తర్వాత అప్లోడ్ చేయాలి. కాబట్టి యానిమీ అప్డేట్స్ కావాలంటే తొందరగా అక్కడనే దొరికితే వచ్చి ఫాలో కండి. మళ్ళీ ఈ వీడియో కింద నెక్స్ట్ ఇంకో వీడియో వస్తాం. మళ్ళీ బాయ్.